నమస్తే, వెల్కమ్ టు అక్షరగలం టీవీ. హిజ్రా హిజ్రా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇక అసలు విషయానికి వస్తే హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి, శృతి మించిపోతున్నాయి అని మనం వింటున్నాం, చూస్తున్నాం. వారికి సరైన ఆదరణ లేకపోవటం వల్లే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారా, లేక వాళ్ళు నైజమే అదా? అసలు రోడ్డు పైన వెళ్లేవారని డబ్బుల కోసం బెదిరించడం, ఏదైనా శుభ కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్లి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడమో లేక కొట్టడమో వంటి చేష్టలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న కీసరలో ఇదే తరహాలో 15 మంది హిజ్రాల గుంపు ₹1,00,000 ఇవ్వలేదని ఒక వ్యక్తి తల పగలగొట్టారు. ఇక వివరాల్లోకి వెళితే, ఒక ఇల్లు నిర్మించాలంటే దాని వెనుక ఎంతో కష్టం, ఎంతో శ్రమ, ఎంతో డబ్బు ఖర్చు ఉంటుంది. ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. అనుకున్న బడ్జెట్ దాటిపోతే అప్పో సప్పు చేసి మరీ ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తారు. ఇలానే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. బంధువులు, స్నేహితులను పిలిచి గ్రాండ్ గా గృహప్రవేశం చేశాడు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో కొత్త ఇంటిపై హిజ్రాల కన్ను పడింది. ఇల్లు కట్టుకున్నందుకు డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇవ్వలేనని చెప్పిన పాపానికి హిజ్రాల గుంపు మూకమ్మడి దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ కీసర పరిధిలోని చీరియాల్లో చోటు చేసుకుంది. ఇక కీసర పరిధిలోని చీరియాల్ బాలాజీ ఎన్కేవ్లో ఇటీవల సదానందం అనే వ్యక్తి గృహప్రవేశం చేశారు. ఆదివారం ఇద్దరు హిజ్రాలు వచ్చి ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు సదానందం నిరాకరించాడు. దీంతో హిజ్రాలు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే 2-3 ఆటోల్లో 15 మంది హిజ్రాల గుంపును వేసుకుని వచ్చి ఘర్షణకు దిగారు. వెళ్లిపోవాలంటూ కుటుంబ సభ్యులు సర్ది చెబుతున్నా వినకుండా కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. సదానందంపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇరుగు పొరుగు వారు గమనించి దగ్గరకు రాగానే వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కర్రలతో దాడి చేయడంతో సదానందం తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఇక ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో హిజ్రాలు చెలరేగిపోయారు. ఓ ఇంట్లోకి మూకుమ్మడిగా ప్రవేశించి యజమానిని బెదిరించి 20,000 డిమాండ్ చేశారు. ఇక ఇవ్వకపోవడంతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇక పోలీసుల కథనం ప్రకారం స్థానిక ప్రగతి నగర్లోని ఓ ఇంట్లో నూతన దంపతులతో కుటుంబ సభ్యులు వ్రతం చేస్తున్నారు. ఇక విషయం తెలిసి ఇంట్లోకి ప్రవేశించిన 10 మంది హిజ్రాలు నానా రభస చేశారు. తమకు 20,000 ఇస్తేనే అక్కడి నుంచి వెళ్తామని డిమాండ్ చేశారు. ఇచ్చేందుకు ఇంటి యజమాని నిరాకరించడంతో అసభ్యంగా ప్రవర్తించారు. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వికృత చేష్టలతో భయపెట్టారు. పెద్దగా అరుస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. వారి అసభ్య చేష్టలకు భరించలేని ఇంటి యజమాని చలపతి చివరకు ₹16,500 ఇవ్వటంతో తీసుకుని వెళ్లారు. అనంతరం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 సెల్ ఫోన్లు, ₹16,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే వాళ్లకి వాళ్లే ఘర్షణలు పడుతున్నారు. హైదరాబాద్ లో హిజ్రాలు హంగామా సృష్టించారు. మాటి మాటికి కేసులు పెడుతున్న హిజ్రా నాయకురాలపై సోమవారం తోటి హిజ్రాలు తిరగబడ్డారు. ఇందిరానగర్ లో నివాసం ఉండే మోనాలిసా హిజ్రా నాయకురాలుగా చలామణి అవుతోంది. శుభకార్యాలు జరిగినప్పుడు చాలా మంది తమ ఇష్టపూర్వకంగా డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక అలా కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలపై మోనాలిసా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తుంది. దీంతో తోటి హిజ్రాల నుంచి మోనాలిసా ప్రతి ఘటన ఎదుర్కొంటోంది. ఇక మోనాలిసా గతంలో పద్మ అనే హిజ్రాపై చేయి చేసుకుంది. ఇక అది తట్టుకోలేకపోయిన పద్మ మోనాలిసాను నిలదీయటానికి మరికొందరు హిజ్రాలతో బోరబండ ఇందిరానగర్ కు చేరుకున్నారు. మోనాలిసాపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు బోరబండ బస్టాప్ లో బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్లు నవ్య అనే హిజ్రా తెరిచింది. అక్కడే ఉన్న మరో హిజ్రా లైటర్ వెలిగించడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అక్కడే ఆందోళన చేస్తున్న హిజ్రాలకు మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి చేయడానికి బోరబండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేందర్ అక్కడికి చేరుకున్నారు. SHOకు గాయాలయ్యాయి. గాయాల పాలైన హిజ్రాలను సమీప ఆసుపత్రిలో చేర్చారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆందోళన చేసిన హిజ్రాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సురేందర్ తెలిపారు.